వచ్చింది కదా, ఇది మనం ప్లూరల్ ఫామ్ లో అనుకుంటాం కదా, ప్లూరల్ ఫామ్ లో కనిపిస్తుంది కదా. ఇలాంటి కొన్ని మనకి ప్లూరల్ ఫామ్ లో కనిపిస్తాయి. అవి ఏంటి? డైనమిక్స్, ఎకనామిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎథిక్స్, న్యూస్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, లింగ్విస్టిక్స్, వేరియబుల్స్, ఇంకా చాలా ఇలాంటివన్నీ కూడా మనకి ప్లూరల్ ఫామ్ లో కనిపిస్తాయి. సో సర్టన్ నౌన్స్ విచ్ ఆర్ ఇన్ ప్లూరల్ ఫామ్ బట్ సింగులర్ ఇన్ మీనింగ్, కానీ అవి మీనింగ్ సింగులర్ లో ఇస్తాయి ప్లూరల్ ఫామ్ లో కనిపించిన. ఇంకా ఈజీగా పచ్చిగా చెప్పాలి అంటే సబ్జెక్ట్స్ కి ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్స్ పెట్టాలి. క్లియర్? ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ కదా. సో ఇలాంటి సబ్జెక్ట్స్ కి, మోరల్స్ కి మనం సింగులర్ వర్బ్ పెట్టాలి. సో అలాగే న్యూస్ అదొకటి. అలాగే న్యూస్, న్యూస్ మనకి సింగులర్ ప్లూరల్ వర్బ్ కనిపిస్తుంది. న్యూస్ అలాగే ప్లూరల్ వర్బ్ అనుకుంటాం, కానీ అది సింగులర్ మీనింగ్ ఇస్తుంది. చూడడానికి అది విచ్ ఆర్ ఇన్ ప్లూరల్ ఫామ్ బట్ సింగులర్ మీనింగ్, మీనింగ్ సింగులర్ ఇస్తుంది. సో న్యూస్ కి మనం ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్స్ పెట్టాలి. ఈజ్ కానీ, వాస్ కానీ, ఆర్ వర్రు అలా ప్లూరల్ వర్బ్స్ పెట్టకూడదు. స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్స్ పెట్టాలి. ఇందాక చెప్పాను. క్లియర్ మా? థ్యాంక్ యూ.